రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. మరోవైపు బాపట్ల జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపడి 2 మృతి చెందగా 1 గాయపడ్డారు. బాపట్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు మండలాల్లో ఉరుములు మెరుపులతో వాన దంచుకొట్టింది. చీరాలలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. చినగంజాంలోని రొంపేరు కాలువ సమీపంలో పిడుగుపడి గేదెలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. కొల్లూరు మండలం గాజులంక రేవులో పిడుగుపడి సుప్రదీప్ అనే యువకుడు చనిపోయాడు. భీమవరంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, నరసయ్య అగ్రహారం ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పెద్ద చెట్టు పడి ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటో ధ్వంసమైంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాకినాడలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల ఇళ్లలోకి నీరు చేరి జనం అవస్థలు పడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతుల ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యం, కాటా వేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేలులో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బ్రహ్మం గారి మఠంలోని బ్రహ్మం సాగర్లో బద్వేల్ శుద్ధ జల నీటి కర్మాగారానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మోటార్లు కూడా కాలిపోవడంతో బద్వేల్ పురపాలికకు నీటి సరఫరా ఆగిపోయింది.